నమస్తే. వెల్కమ్ టు విశ్వద ఆస్ట్రాలజీ. సో, ఈ వీడియోలో మనం ఉగాది రాశి ఫలితాలన్నీ కూడా డిస్కస్ చేసుకుందాం. 2026 మార్చ్ నుంచి 2027 మార్చ్ వరకు మీ యొక్క పర్టిక్యులర్ రాశికి ఎలాంటి ఫలితాలు ఉంటాయనేది క్లియర్‌గా డిస్కస్ చేసుకుందాం. అండ్ ఇది చూసి మీరు కన్‌ఫ్యూజ్ అవ్వకండి. ఏదో పిచ్చి గీతలు గీసినట్టున్నారు, ఏదో ముగ్గేసినట్టుంది అన్నట్లుగా. ఓకే. ఇదంతా కూడా కంప్లీట్‌గా 2026 మార్చ్ నుంచి 27 మార్చ్ వరకు ఉన్న మేజర్ గ్రహ గోచారాలనమాట. గురుడు, రాహుకేతు వీరి యొక్క గ్రహ గోచారాలన్నీ కూడా ఇక్కడ క్లీన్‌గా రాసి ఇవన్నీ కూడా యాక్సెస్ రాహుకేతు యాక్సెస్ రాశాను. జస్ట్ ఒక 1 మినిట్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తా చూడండి. ఇది అర్థం చేసుకుంటే మీకు కొంచెం బెటర్‌గా అర్థమవుతుంది నేను చెప్పేవన్నీ. ఇక్కడేంటంటే కేతు గ్రహం, ఇక్కడ రాహు గ్రహం ఆ రెండిటికి యాక్సెస్ గీశాను. అండ్ గురుడు ఇక్కడ ప్రస్తుతానికి మిథున రాశిలో ఉన్నాడు. అండ్ ఇక్కడ డేట్స్ రాశాను చూడండి. మళ్ళీ 2026 జూన్ 2న కర్కాటక రాశిలోకి వస్తాడు. మళ్ళీ అక్టోబర్ 31న సింహరాశిలోకి వస్తాడు. మళ్ళీ 2027లో జనవరి 25న సింహరాశి నుంచి మళ్ళీ రెట్రోగ్రేషన్ అంటే వెనక్కి రెట్రోగ్రేషన్ అంటే వెనక్కి తిరగడం అనమాట. సో వెనక్కి తిరిగి మళ్ళీ సో పాత పొజిషన్లోకి కర్కాటక రాశిలోకి వెళ్తాడనమాట. సో ఇదొకటి. అండ్ రాహు కేతువులు ఏంటంటే 2026లో డిసెంబర్ 5 కేతు సింహరాశిలోకి, రాహు మకర రాశిలోకి, 1 సెకండ్ సారీ, కేతు కర్కాటక రాశిలోకి, రాహు మకర రాశిలోకి వచ్చేస్తారు. సో అదొకటి యాక్సెస్. మళ్ళీ ఇక్కడ కూడా యాక్సెస్ గీసానంటే ఇంటూ లాగా ఉంటుంది, మీకు కన్ఫ్యూజ్ అవుతారని అది గీయలేదు. సో ఇదన్నమాట, డేట్స్ రాశాను, ఇక్కడ యాక్సెస్ ఇచ్చాను. అండ్ గురుడు యొక్క 5వ దృష్టి, 9వ దృష్టి, ఇక్కడ శనేశ్వరుడు ఇక్కడ ప్రస్తుతానికి మీన రాశిలో ఉన్నాడు. 2028 మార్చి వరకు ఉంటాడు. ఆ శనేశ్వరుడు యొక్క తృతీయ దృష్టి, దశమ దృష్టి, అండ్ గురుడు సింహరాశిలో నుంచి పంచమ నవమ దృష్టిలు, కర్కాటక రాశి నుంచి పంచమ నవమ దృష్టిలు, ఇవన్నీ కూడా ఇక్కడ క్లియర్గా రాశాను. ఇది ఒకసారి చూసుకోండి. వీటిని బేస్ చేసుకొని ఇప్పుడు మీకు క్లియర్గా అన్ని ప్రొడిక్షన్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తాను అనమాట. సో ఎక్కడ స్కిప్ చేయకండి. అండ్ ఈ వీడియోలో ఏంటి అంటే పర్టికులర్గా మీకు ఈ యొక్క ఆదాయ వ్యయాలు, రాజపూజ్య అవమానాలు ఇవన్నీ కూడా డిస్కస్ చేసి వాటి యొక్క రియల్ మీనింగ్ ఏంటి, అండ్ ఈ యొక్క సంవత్సరాలు, ఈ యొక్క 2026 మార్చ్ నుంచి 2027 మార్చ్ వరకు, అంటే ఈ ఉగాది నుంచి వచ్చే ఉగాది వరకు మీకు ఈ యొక్క ఆస్పెక్ట్స్ రీత్యా, ఈ స్థితుల రీత్యా మీకు కెరీర్ అయితే కెరియర్, ఫినాన్సెస్, మ్యారేజ్, రిలేషన్షిప్స్ అండ్ ఎడ్యుకేషన్, ఇవన్నీ ఇంకా ఉన్న ఆస్పెక్ట్స్ అన్ని కూడా మనం డిస్కస్ చేసుకుందాం. మోస్ట్ ప్రామినెంట్ ఆస్పెక్ట్స్ ఏంటి, ఎక్కడ జాగ్రత్తలు తీసుకోవాలి, ఎక్కడ బాగుంది, ఇవన్నీ డిస్కస్ చేసుకుందాం అనమాట. ఇది చాలా ప్రెడిక్షన్స్ అయితే రాసాను నేను 2026 ఉగాది, 2027 ఉగాది వరకు. అసలు చాలా ప్రొడిక్షన్స్ వచ్చాయి. అవన్నీ చెప్తూ వెళ్ళారంటే ఒక్కొక్క రాశికి దగ్గర దగ్గర 50-60 మినిట్స్ కంటే ఎక్కువ వస్తుంది. అంత డీటెయిల్డ్గా రాశాను అన్ని కూడా. సో అవన్నీ ఒక వీడియోలో చెప్పలేను కాబట్టి మీకు డివైడ్ చేసి పెడతాను, మీకు కూడా కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. నీట్గా మనకి ఛానల్లో కూడా కొన్ని మంచి వీడియోస్ వచ్చినట్లుగా ఉంటుంది. సో కాబట్టి డివైడ్ చేసి అన్ని పెడతాను అనమాట. సో ఇప్పుడు ఈ వీడియోలో ఆదాయ వ్యయాలు, ఈ యొక్క కెరియర్ అండ్ ఫినాన్సెస్, ఈ ఆస్పెక్ట్స్ అన్ని మాట్లాడుకుందాం. వచ్చే వీడియోస్లో వాటికి ఇంకొంచెం డీప్ డైవ్ చేద్దాం. నక్షత్రాలతో సహా డీప్ డైవ్ చేసి ఇంకొంచెం ఈ యొక్క వాటిని ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా క్రియేట్ చేసుకోవాలి మీ లైఫ్లో ఛాన్సెస్ని, అండ్ ఏ పరిహారాలు చేసుకోవాలి, ఏ టైమింగ్స్ని మీరు గుర్తుపెట్టుకోవాలి, ఎక్కడెక్కడ చేయాలి, ఇంకా చాలా ఉంటాయన్నమాట. ఇంకా చాలా విషయాలే ఉన్నాయి. అవన్నీ కూడా నేను ఒక్కొక్క 3 వీడియోస్ లాగా చేస్తాను. ఒక్కొక్క రాశికి 3 వీడియోలు లాగా చేస్తాను. సో అవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో చూడండి, లాస్ట్ వరకు చూడండి, మంచి ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది మీకు. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఫ్యూచర్లో వచ్చే మంచి వీడియోస్ అన్ని కూడా తీసుకొస్తాను. అండ్ ఈ యొక్క నెక్స్ట్ వీడియో నుండి మీకు ఒక మంచి ఒక టూల్ కిట్ లాంటిది కూడా తీసుకొస్తున్నాను అనమాట. మన తెలుగు ఆస్ట్రాలజీ కమ్యూనిటీలో మేబీ ఎవరు చేస్తుండకపోవచ్చేమో, నాకు తెలియదు చేశారో లేదో మేబీ. నా నుండి అయితే ఇది ఫస్ట్ టైం అనమాట. లైక్ మీ మంత్లీ ట్రాన్సిట్స్కి సంబంధించిన డే టు డే ప్రెడిక్షన్స్ అవన్నీ కూడా నీట్గా ఒక మ్యాగజైన్ లాగా, నీట్గా ఒక బుక్ లాగా తయారు చేసి అన్ని నేనే ప్రెడిక్షన్స్ అన్ని కూడా రాసి మీకు అది మంత్లీ ట్రాన్సిట్స్ లాగా అందజేయాలనుకుంటున్నాను. అండ్ ఇయర్లీ ట్రాన్సిట్స్ కూడా గైడ్స్ అండ్ ఈ బుక్స్ అండ్ పీడిఎఫ్స్ అంటారు చూడండి, అట్లా అలాగనమాట, ఒక గైడ్ లాంటిది. సో మీ రాశికి సంబంధించి క్లీన్ గైడ్, మీకు ఏ బ్లఫ్ లేకుండా నీట్గా ఉన్న, ఏ సూపర్ స్టిషన్స్ ఏవి లేకుండా మంచి పీడిఎఫ్, మంచి గైడ్స్ కూడా ప్రొవైడ్ చేయాలనుకుంటున్నా. అది నెక్స్ట్ వీడియో నుంచి వాటి యొక్క అప్డేట్స్ అన్ని కూడా తీసుకొస్తాను. సో నెక్స్ట్ ఇంకా తులారాశి వారికి కనుక చూసుకుంటే ముందుగా ఆదాయం అనేది 5, వ్యయం 14, రాజపూజ్యం 6, అవమానం 3. సో ఈసారి ఆదాయ వ్యయాలనేది చాలా గట్టిగానే దెబ్బ పడిందనమాట. సో కొంచెం ఇబ్బందిగానే ఉంది. సో ఆదాయం మరీ 5 ఉంది, వ్యయం 14 ఉంది. సో ఈ సంవత్సరంలో ఏంటి అంటే ఈ చంద్రుడికి సంబంధించిన మెట్రిక్స్ కాబట్టి ఇవన్నీ కూడా, ఏది కూడా మీరు ఫైనాన్షియల్ డెసిషన్స్ ఏవి కూడా తీసుకోకుండా ఉండడమే మంచిది. సో ఎలాంటి కైండ్ ఆఫ్ ఫైనాన్షియల్ డెసిషన్స్, ఎలాంటి కైండ్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్స్ లాంటివి చేయకుండా ఉండడమే మంచిదనమాట. ఎందుకంటే చంద్రుడు మీ యొక్క మనసును సూచిస్తాడు. మీ వైఖరిని, మీ యాటిట్యూడ్ని, మీరు ఎలా బిహేవ్ చేస్తున్నారు, మీ యొక్క ఆలోచన విధానం ఏంటి, ఈ పర్టికులర్ టైం పీరియడ్లో మీరు ఎలాంటి నిర్ణయాలను తీసుకుంటున్నారు, నిర్ణయ శక్తిని అంతా కూడా చంద్రుడు సూచిస్తాడనమాట. సో ఆ చంద్రుడి నుంచి తీసుకున్న ఫలితాలలో ఈ ఆదాయ వ్యయ రాజపూజ్య అవమాన ఫలితాలు ఉంటాయి. సో వాటిల్లో మీకు ఆదాయం తక్కువ, వ్యయం ఎక్కువగా ఉంది అంటే మీరు తీసుకోబోయే ఫైనాన్షియల్ డెసిషన్స్ అన్నీ కూడా
ఫెయిల్ అవ్వబోతాయనేసి అర్థం. సో, కాబట్టి కొంచెం నిదానిస్తే మంచిది. ఈ సంవత్సరంలో ఏది కూడా నా రికమెండేషన్ ప్రకారం ఈ సంవత్సరంలో ఏది కూడా మీరు కొత్త ఫైనాన్షియల్ డెసిషన్స్ ఏది కూడా చేయకుండా ఉంటేనే మంచిది. సో, ఎవరికైనా డబ్బులు అప్పుగా ఇవ్వడం కావచ్చు. అంటే అత్యవసరం ఖచ్చితంగా ఇవ్వాలి అనుకుంటే ఇవ్వండి కానీ పర్లేదు కానీ ఎక్కువ అమౌంట్స్‌లో అప్పులు ఇవ్వడం కావచ్చు, అప్పులు చేయడం గానీ, మీరు అప్పులు చేసినా, మీరు అప్పులు ఎక్కువ ఇచ్చినా అండ్ అట్లనే ఈ యొక్క ఫైనాన్షియల్ ఇన్వెస్ట్‌మెంట్స్ లైక్ కొత్త బిజినెస్‌లు స్టార్ట్ చేసుకోవడానికి మీరు పార్ట్నర్‌షిప్స్‌లో డబ్బులు ఇన్వెస్ట్ చేసినా ఆర్ ఎల్స్ మీరే సొంతంగా బిజినెస్ స్టార్ట్ చేసుకునేప్పుడు బిజినెస్‌లో ఇన్వెస్ట్ చేసినా కొంచెం ఇన్వెస్ట్‌మెంట్స్ అన్నీ కూడా లాసెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో, ఆ పెట్టుబడులు రాకపోగా నష్టాలే ఉంటాయన్నమాట. సో, కొంచెం వీటి పరంగా కాస్త కేర్‌ఫుల్‌గా ఉండాల్సుంటుంది. సో, నా రికమెండేషన్ ప్రకారం ఉన్నట్లుగా మీరు రొటేషన్ చేసుకోవడమే మంచిది. కొత్తవేవి తెచ్చుకోకుండా. సో, ఒకవేళ ఇంకా తప్పదు చిన్న విషయాల్ని ఖచ్చితంగా మీరు పట్టించుకొని ఇన్వెస్ట్‌మెంట్స్ చేయాల్సుంటుంది. ఈ సంవత్సరంలో అత్యంత ముఖ్యం అనుకుంటే గనక ఆహ్, మీకు కొన్ని టైమ్ ఫ్రేమ్స్, టైమ్ లైన్స్ అన్నీ కూడా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వాటి ఫలితాలు అవి ఎలా ఉపయోగపడతాయి మీకు అన్నీ కూడా చెప్తా. వాటి ప్రకారం మీరు చేసుకోండి. సో, కొంచెం ఫేవరబుల్‌గా ఉంటుంది. సరే ఇంక మనం ప్రెడిక్షన్స్‌లోకి వెళ్దాం. ఇక్కడ ముందుగా మీరు ఈ వీడియో చూస్తున్న సమయం నుంచి జూన్ 2, 2026 వరకు ఈ చంద్రుడి నుంచి నవమ స్థానంలో గురుగ్రహ గోచార సంచారం అంటే మిథున రాశిలో జరుగుతూ ఉంటుంది. సో, ఈ గురుడు మిథున రాశిలో సంచారం చేసేటప్పుడు ఏంటి అంటే పర్టిక్యులర్‌గా మీకు నవమ స్థానానికి సంబంధించిన మంచి ఫలితాలన్నీ కూడా మీ లైఫ్‌లోకి ఎక్కువగా ఫ్లో అవుతాయన్నమాట. లైక్ అంటే ఏంటంటే నవమ స్థానం అంటే మీకు తీర్థయాత్రలకి సంబంధించింది, దైవత్వానికి సంబంధించింది, ఫాదర్ యొక్క హెల్త్‌కి సంబంధించింది, తండ్రి యొక్క హెల్త్‌కి అండ్ మీ యొక్క లైఫ్‌లో మీకు రావాల్సిన అదృష్టానికి సంబంధించింది అన్నీ కూడా అవుతాయి. బట్ కాకపోతే ఇక్కడ చిన్న విషయం ఏంటి అంటే మీకు ఆ గురుడు దుస్థానాధిపతి అవుతున్నాడు. షష్ఠ స్థానానికి దుస్థానాధిపతి అవుతున్నాడనమాట. సో, కాబట్టి ఈ సమయంలో మీరు ఎవరికైనా అపోజిట్ పీపుల్‌కి సజెషన్స్ ఇచ్చేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. అండ్ మీరు ఇవ్వబోయే సజెషన్స్ వల్ల అవతల వారికి చిన్న లాసెస్ కావచ్చు, అవతల వారికి చిన్న ఇబ్బందులు కావచ్చు కలిగే అవకాశాలున్నాయి. వాళ్ళకి ఆ ఇబ్బంది కలగడం వల్ల మళ్ళీ తిప్పి మిమ్మల్ని బ్లేమ్ చేయడం అనేది ఎక్కువగా ఉంటుంది. నువ్వు చెప్పడం వల్ల ఇది చేశాను. నువ్వు నీ వల్ల ఇది జరిగింది. కాబట్టి నువ్వే రెక్టిఫై చేయన్నట్లుగా చేసే సిట్యుయేషన్స్ ఎక్కువగా ఉన్నాయి. సో, కాబట్టి ఈ సజెషన్స్, సలహాల విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తలు పాటించండి సరిపోతుంది. అండ్ ఎక్కువగా ఈ సమయంలో జూన్ 2వ తేదీ వరకు కూడా ఎక్కువగా టెంపుల్ విజిట్స్, దేవాలయ దర్శనాలు ఎక్కువ చేసుకోవడానికి అండ్ మీ యొక్క ఆధ్యాత్మికతని బాగా పెంచుకోవడానికి మీ యొక్క నేచర్, క్యారెక్టర్ అంతా కూడా ఎందుకంటే పంచమ దృష్టి జన్మ రాశిని చూస్తున్నాడనమాట. పంచమ దృష్టి గురుడు యొక్క పంచమ దృష్టి ఈ ఇంటెలిజెన్స్‌ని ఇంప్రూవ్ చేసే దృష్టి. ఏ స్థానాన్ని చూస్తున్నాడో ఆ స్థానానికి సంబంధించి ఇంటెలిజెంట్‌గా ప్రవర్తించే దృష్టి అనమాట పంచమ దృష్టి గురుడిది. సో, ఆ పంచమ దృష్టి డైరెక్ట్‌గా రాశి పైన ఉంది కాబట్టి రాశి అంటే చంద్రుడు ప్లేస్ అయిన రాశి పైన ఉంది కాబట్టి చంద్రుడు మనఃకారకుడు మనస్సు కాబట్టి మీ యొక్క మానసికంగా ఉన్న ఈ యొక్క ప్రాబ్లమ్స్ కావచ్చు, స్ట్రెస్, డిప్రెషన్ ఇష్యూస్ అండ్ మానసిక విషయాలు ఏదైనా ఇబ్బంది పడుతుంటే అలాంటివి అవన్నీ కూడా మానసిక రోగాలు కావచ్చు, ఇంకేదైనా సరే ఈ బాధలు ఇట్లాంటివన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. అన్నిటికి కూడా సొల్యూషన్ అనేది ఖచ్చితంగా దొరుకుతుంది. సో, కాకపోతే కొంచెం మీరు ఆ సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఫైండ్ ఔట్ చేయాలి. అంటే నవమ స్థానం అనమాట. నవమ స్థానాన్ని మీరు ఎక్కువగా యాక్టివేట్ చేసినప్పుడు మీకు ఇవన్నీ కూడా జరుగుతాయి. మానసిక ప్రశాంతత లభిస్తుంది. నవమ స్థానాన్ని యాక్టివేట్ చేయాలంటే దైవారాధన ఎక్కువగా చేసుకోవాలి. అండ్ మళ్ళీ గురుడు యొక్క నవమ దృష్టి అనేది పంచమ స్థానమైన ఈ కుంభరాశి మీద కూడా పడుతూ ఉంది. సో, అక్కడ కుంభరాశి పైన కూడా పడడం వల్ల మీ యొక్క న్యాచురల్ టాలెంట్స్ ఏవైతే ఉంటాయో, మీ సామర్థ్యాలు, సమర్థత ఈ టాలెంట్స్ ఏవైతే ఉంటాయో, ఆ న్యాచురల్ టాలెంట్స్ కూడా చాలా బాగా ఇంప్రూవ్ అయితే అవుతాయన్నమాట. సో, ఇదొకటి. ఈ గురుడికి అక్కడున్న పొజిషన్ వల్ల. మళ్ళీ గురుడు 2026లో అత్యంత శుభదాయకమైన ట్రాన్సిట్ గోచారం అనేది ఈ 2026 జూన్ 2న కర్కాటక రాశిలోకి చేయబోతున్నాడు. అక్కడ 0 డిగ్రీ నుంచి 30 డిగ్రీస్ వరకు కంప్లీట్‌గా ఈ కర్కాటక రాశిలో అతిచార గురుడుగా ఉండి అక్టోబర్ 31 వరకు చేస్తాడనమాట. కంప్లీట్‌గా 5 నెలల్లో కంప్లీట్ ఫాస్ట్ మూవ్‌మెంట్ చేసుకుంటూ 0 డిగ్రీలో 30 డిగ్రీస్ కంప్లీట్ చేసేస్తాడు. తర్వాత సింహరాశిలోకి వచ్చి అక్కడ ఒక 85 రోజుల పాటు ఉండి మళ్ళీ రెట్రోగ్రేడ్ అయ్యి కర్కాటక రాశిలోకి వెళ్ళి మళ్ళీ అక్కడ కొంత సమయం వరకు 6 మంత్స్ వరకు కూడా ఉంటాడు అక్కడే మళ్ళీ. సో, ఈ టైం పీరియడ్ ఏదైతే ఉందో ఇది చాలా ఎక్సలెంట్ టైం పీరియడ్ అనమాట. సో, దీన్ని చాలా బాగా యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అది నేను ఇప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఆదాయ వ్యయ ఫలితాల్లో చూసుకుంటే మీకు అది కొంచెం ఫైనాన్షియల్ ఇన్వెస్ట్‌మెంట్స్, ఫైనాన్షియల్ విషయాల్లో కొంచెం ప్రాబ్లమాటిక్‌గానే ఉంది. బట్ కాకపోతే దాంట్లో కూడా ప్రిసైజ్‌గా ఈ 5 మంత్స్ ఏదైతే ఉందో, ఈ 2026 జూన్ 2 నుంచి అక్టోబర్ 31 వరకు ఈ 5 మంత్స్ టైం పీరియడ్ ఏదైతే ఉందో అరౌండ్ ఇది చాలా బెటర్ టైం పీరియడ్ అనమాట. ఆ ఆదాయ వ్యయ ఫలితాలన్నీ కూడా అంతగా ఇంపాక్ట్ చూపించని టైం పీరియడ్ ఇది. వాటి ఇంపాక్ట్ తక్కువగా ఉంటుంది.
సో ఈ సమయంలో మీకు షష్ఠాధిపతి దశమ స్థానంలోకి వెళ్తూ ఉన్నాడు. అంటే ఉద్యోగాలు చేసుకునే వారికి, వ్యాపారస్తులకు నేను చెప్పట్లేదు ప్రస్తుతానికి. ఉద్యోగాలు చేసుకునే వారికి, వ్యాపారస్తులకు నెక్స్ట్ చెప్తాను ఇప్పుడే. సో ఫస్ట్ పాయింట్ ఉద్యోగాలు, ఈ యొక్క సర్వీస్ సెక్టార్, ఈ వీటిల్లో చేసుకునే వారికి, అది కూడా ఫారెన్ బేస్డ్ జాబ్స్ ఆర్ ఎల్స్ నాన్ లోకల్ విత్ ఇన్ ఇండియా జాబ్స్ అయినా సరే పర్లేదు. సో బేసిక్గా ఉద్యోగం చేస్తూ ఉండాలన్నమాట. సో ఈ సర్వీస్ సెక్టార్ ఉద్యోగం చేస్తున్న వారికి ఏంటంటే ఖచ్చితంగా చాలా గ్రేటెస్ట్ ఆపర్చునిటీస్ అనేవి వస్తాయి. ప్రమోషన్స్ రావడం కానీ, అది ఏ రంగమైనా తీసుకోవచ్చు. సో ఏ రంగమైనా తీసుకోవచ్చు. ఐటీ ఇండస్ట్రీ దగ్గర నుండి, పురోహితుల దగ్గర నుండి ఇంక ప్రతీది కూడా. సో ఎవ్రీ డిఫరెంట్ సెక్టార్స్ని తీసుకొని మీరు చెప్పొచ్చు అనమాట. ఐ మీన్ మీరు ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అనమాట. సో ప్రతి సెక్టార్ పీపుల్కి కూడా ఈ ఇంప్రూవ్మెంట్ అనేది చాలా చాలా బాగుంటుంది. గురుడు ఉచ్చస్థానం పొందడం వల్ల అండ్ బాగా ఆపర్చునిటీస్ వస్తాయి, ప్రమోషన్స్ వస్తాయి అండ్ పేరు ప్రతిష్టలు, కీర్తి పేరు ప్రతిష్టలు, దశమ స్థానం కీర్తి ప్రతిష్టలకు సంబంధించిన స్థానం. సో కీర్తి ప్రతిష్టలకు సంబంధించి స్టేటస్, నేమ్, ఫేమ్, గ్రోత్ కూడా చాలా బాగుంటుంది అనమాట. సో ఈ సమయాన్ని మీరు వేస్ట్ చేసుకోకండి. అనవసరంగా వేరే వేరే విషయాలపైన మీ టైం ఇన్వెస్ట్ చేసి దీన్ని వేస్ట్ చేసుకోకండి. ఈ టైం పీరియడ్లో మీ కెరియర్కి సంబంధించి ఫోకస్ చేయండి. అండ్ ఏదైనా సరే కెరియర్కి ఆపర్చునిటీ, స్కిల్స్ ఇది మేజర్ పాయింట్. ఏమన్నా స్టూడెంట్స్ చూస్తూ ఉంటే క్లియర్గా వినండి. స్కిల్స్ నేర్చుకోవడానికి దిస్ ఈస్ ద బెస్ట్ టైం ఫర్ యూ అనమాట. ఎందుకంటే దశమస్థానం వృత్తి స్థానంలో దానికి ఎక్స్పాన్షన్ని కలిగించే గ్రహమైన గురుగ్రహం ఉచ్చస్థానం కలిగి ఉన్నాడు అంటే ఖచ్చితంగా మీ స్కిల్స్ అనేటివి చాలా చాలా బాగా ఇంప్రూవ్ అయితే అవుతాయి. సో మీరు నేర్చుకునే స్కిల్స్ నెక్స్ట్ 30 ఇయర్స్ వరకు కూడా మీకు చాలా బాగా హెల్ప్ అవుతాయి అనమాట. సో కాబట్టి 30 ఇయర్స్ కాకపోతే అట్లీస్ట్ నెక్స్ట్ 20 ఇయర్స్ వరకైనా సరే బాగా హెల్ప్ అవుతాయి. సో కాబట్టి మీరు ఈ టైం పీరియడ్‌ని వేస్ట్ చేసుకోకుండా మీరు ఆ స్కిల్ డెవలప్‌మెంట్‌లో మీరు ఫోకస్ చేయండి. ఖచ్చితంగా చాలా మంచి మంచి స్కిల్స్ అనేది నేర్చుకుంటారు. బాగా గ్రో అయితే అవుతారనమాట. నెక్స్ట్ ఇంకా అదే గురుడు యొక్క పంచమ దృష్టి గనుక గమనించుకుంటే ఈ యొక్క ద్వితీయ స్థానం పైన ఉంది. ద్వితీయ స్థానం అనేది మీకు ఇక్కడ నాలెడ్జ్‌కి సంబంధించింది, ధనానికి సంబంధించింది, కుటుంబానికి సంబంధించింది. సో ఖచ్చితంగా ఈ సమయంలో ఏంటి అంటే మనీ ఇంప్రూవ్ అవుతుంది. ఖచ్చితంగా 100% మనీ ఇంప్రూవ్ అవుతుంది. మీరు ఏదైనా కొత్త ఇనిషియేషన్స్ తీసుకున్న, కొత్త కొత్త విషయాలు స్టార్ట్ చేసిన, తృతీయాధిపతి కదా! తృతీయ స్థానం అంటే కొత్త విషయాలు స్టార్ట్ చేయడం. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ లాంటిది కావచ్చు, లేదా ఎనీ న్యూ బిగినింగ్ లాంటిదంతా కూడా తృతీయ స్థానం. ఆ తృతీయాధిపతి కర్మ స్థానంలో ఉన్నాడు. సో స్టార్ట్ చేస్తే చేస్తారు కూడా ఖచ్చితంగా. ఈ చూస్తున్న ఓ ఓ ఓ 100 మంది ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ 100 మంది చూస్తున్నారంటే ఖచ్చితంగా దాంట్లో 80-90% పీపుల్ డెఫినెట్‌లీ కొత్త విషయాలు ఏదైనా స్టార్ట్ చేస్తారు అండ్ అట్‌లీస్ట్ ఆలోచన చేస్తారు స్టార్ట్ చేయడానికి సంబంధించి. సో ఒకవేళ స్టార్ట్ చేస్తే యూ ఆర్ వెరీ లక్కీ. ఖచ్చితంగా అవన్నీ కూడా సక్సెస్ అయితే అవుతాయి డెఫినెట్‌లీ. సో థర్డ్ లార్డ్ ఈజ్ ఇన్ 10th హౌస్ కాబట్టి, సో ఉపచయాధిపతి కర్మస్థానంలో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా అవన్నీ కూడా సక్సెస్ అవుతాయి. కాకపోతే కొంచెం ఎక్కువ ఎఫర్ట్ అయితే పెట్టాల్సి ఉంటుందన్నమాట. సో సోర్స్ ఆఫ్ ద ఎనర్జీ అనేది 10th హౌస్ నుంచి సెకండ్ హౌస్‌కి వచ్చింది కాబట్టి మీ యొక్క వృత్తిలో ఇంప్రూవ్‌మెంట్, ప్రమోషన్స్ రావడం వల్ల ఫైనాన్షియల్‌గా మీరు బెటర్‌మెంట్ చెందడం, ఫైనాన్షియల్‌గా ఇంకా ఎక్కువ సాలరీ రావడం, ఇంకా ఎక్కువ జీతం రావడం, అవన్నీ కూడా ఇంకా బాగా ఇంప్రూవ్ అవ్వడం అనేది బాగా జరుగుతుందన్నమాట. అండ్ నాలెడ్జ్ కూడా చాలా బాగా గెయిన్ చేసుకుంటారు. అండ్ స్కిల్స్ అని చెప్పాను చూడండి, ఆ స్కిల్స్‌కి సంబంధించి గెయిన్ చేసుకునేటప్పుడు బుకిష్ నాలెడ్జ్ వేరు, మీ ఓన్‌గా మీరు దాన్ని అర్థం చేసుకొని మీ యొక్క పర్ఫార్మెన్స్ వేరు. సో ఒకే కైండ్ ఆఫ్ లాంగ్వేజ్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక సి లాంగ్వేజ్ మీరు నేర్చుకుంటూ ఉన్నారంటే 100 మంది నేర్చుకుంటే దాంట్లో 10 మంది టాప్ పర్ఫార్మర్స్ అవుతారు. మీరు 90 మెంబర్స్ నేర్చుకోలేదని కాదు. కాకపోతే వారు ఆలోచించలేనిదేదో వీరు ఆలోచించారు. వీళ్ళు చేయగలిగారు. వీళ్ళు ఆ యొక్క ప్రాబ్లమ్‌ని క్రిటికల్ థింకింగ్ చేసి దీన్ని సాల్వ్ చేయగలిగారు. సో సేమ్ అట్లనే అనమాట. సో ఈ సమయంలో మీరు ఆ యొక్క క్రిటికల్ థింకింగ్‌ని డెవలప్ చేసుకోగలుగుతారు. బాగా ప్రాబ్లమ్స్‌ని సాల్వ్ చేయగలుగుతారు కూడా. సో దీన్ని వేస్ట్ చేసుకోకండి దయచేసి. ఈ సమయంలో స్కిల్స్ అనేది బాగా నేర్చుకోండి. అండ్ ఇంప్రూవ్‌మెంట్ అనేది చెందండి. అంటే ఓన్లీ స్టూడెంట్స్‌కనే కాదు, మామూలుగా అందరికీ కూడా, వ్యాపారస్తులకి అందరికి కూడా ఈ సమయంలో అన్నీ కూడా ఇంప్రూవ్‌మెంట్ అనేది బాగుంటుంది. అండ్ నెక్స్ట్ ఇంకా ఈ యొక్క గురుడి నవమ దృష్టి కనుక చూసుకుంటే ఈ కర్కాటక రాశి నుంచి డైరెక్ట్‌గా ఈ షష్ఠ స్థానం పైకి ఉంటుంది. సో షష్ఠ స్థానం పైకి ఉన్నప్పుడు ఏంటంటే పర్టికులర్‌గా మీ హెల్త్ అనేది చాలా బాగా క్యూర్ అవుతుంది. హెల్త్ ఇష్యూస్ ఏమన్నా ఉంటే అవన్నీ కూడా క్లియర్ అవుతాయి. అండ్ శత్రువులు ఎవరైతే ఉంటారో కోర్ట్ కేసెస్ మేజర్‌గా శత్రువులు ఈ హెల్త్ అవన్నీ సెకండరీగా పక్కన పెడితే కోర్ట్ కేసెస్ ఇష్యూస్ ఎవరైతే బాధపడుతూ ఉన్నారో అవన్నీ కూడా క్లియర్ అవుతాయన్నమాట. సో ఈ గురుడు న్యాయానికి కారకుడు అనమాట. సో జనరల్‌గా ఈ యొక్క అస్ట్రాలజీలో గురుగ్రహం అంటే ఈ ఈ న్యాయానికి సంబంధించి, లాకి సంబంధించిన గ్రహం అవుతుంది. సో ఆ గురుడు ఆయన యొక్క నవమ దృష్టిని ఈ యొక్క షష్ఠ స్థానం పైన పెట్టాడు అంటే ఖచ్చితంగా ఈ కోర్ట్ కేసెస్ అన్నీ కూడా రిజాల్వ్ అయ్యి అది మీకు ఫేవరబుల్‌గా రిజాల్వ్ అవుతాయి. ఓకే. అంటే విన్నింగ్ సైడ్ అనేది మీది ఎక్కువగా ఉంటుంది. ఛాన్స్ ఆఫ్ విన్నింగ్ అనేది మీ సైడ్ ఉంటుందన్నమాట. సో ఇదొకటి. నెక్స్ట్ ఇంకా ఈ యొక్క గురుడు యొక్క గోచార సంచారం
సింహరాశిలో గనుక చూసుకుంటే అది ఎక్కువ రోజులు జరగదు. జస్ట్ ఒక 85 రోజుల పాటు మాత్రమే ఉంటుంది. మళ్ళీ రివర్స్ వెళ్ళిపోతారనమాట కర్కాటక రాశిలోకి. బట్ కాకపోతే అక్కడ పూర్తి డిగ్రీస్ గాదు. కొంత డిగ్రీస్ వరకు ఉంటుంది. ఒక క్విక్ ప్రెడిక్షన్స్ గనుక చూసుకుంటే అక్కడ ఆ టైం పీరియడ్‌లో మీ తృతీయ షష్ఠాధిపతి లాభస్థానానికి వచ్చాడు కాబట్టి మీకు ఈ యొక్క ట్రాన్సిట్ అనేది పర్టిక్యులర్‌గా మీకు కాకుండా మీ బ్రదర్స్‌కి, మీ యొక్క ఇంట్లో మీ తమ్ముళ్ళు, చెల్లెళ్ళు ఉంటారు చూడండి వాళ్ళకే ఫేవరబుల్‌గా ఉంటుంది. మీ లైఫ్‌లో జరిగే విషయాల వల్ల వాళ్ళకే ఫేవరబుల్‌గా ఉండి వాళ్ళ లైఫ్ కూడా గ్రో అవ్వడం, క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ అవ్వడం ఇవన్నీ కూడా ఉంటుందన్నమాట. అంటే మీ బ్రదర్స్‌కి, మీ సిస్టర్స్‌కి, యంగర్ బ్రదర్స్‌కి, యంగర్ సిస్టర్స్‌కి, యంగర్ కజిన్స్‌కి ఇట్లాంటి వాళ్ళందరికీ కూడా. సో, కాబట్టి ఇదొకటి చాలా బెనిఫిషియల్ పాయింట్. మీ బ్రదర్స్, మీ ఇంట్లో మీ ఫ్యామిలీ గ్రోత్ అనేది చాలా బాగా జరుగుతుంది. నెక్స్ట్ ఇంకా అదే గురుడు యొక్క ఐ మీన్ నవమ దృష్టి కనుక గమనించుకుంటే ఈ పంచమ దృష్టి కూడా తృతీయ స్థానం పైనే ఉంటుంది. సో, సేమ్ ఫలితమే మళ్ళీ రిపీట్ అవుతుంది. సో, కాబట్టి డైరెక్ట్‌గా నవమ దృష్టికి మనం స్కిప్ అవుదాం. నవమ దృష్టి కనుక చూసుకుంటే డైరెక్ట్‌గా అది సప్తమ స్థానం పైన ఉంటుంది. మ్యారేజ్ ప్రపోజల్స్ అనేటివి కుదరడానికి బ్యూటిఫుల్ టైం పీరియడ్ ఇది. కొంత టైం పీరియడే ఉంటుంది. అది కూడా చెప్పాలంటే అక్టోబర్ 31 నుంచి 2027 జనవరి 25 అంటాను గానీ, దాంట్లో ప్యూర్‌గా డైరెక్ట్ మోషన్‌లో కంప్లీట్ ముందరికి డైరెక్ట్ మోషన్‌లో ఉన్నది మాత్రం అక్టోబర్ 31 నుంచి డిసెంబర్ 25 వరకు మాత్రమే ఉంటాడనమాట. సారీ డిసెంబర్ 5 వరకు మాత్రమే ఉంటాడనమాట. సో, అంటే ఆల్మోస్ట్ మీకొక 1 ½ మంత్ టైమ్ పీరియడ్ మాత్రమే అక్కడ దొరుకుతుంది. 1 మంత్ 10 డేస్ టు 1 మంత్ 15 డేస్ వరకు మాత్రమే అక్కడ కుదురుతుంది. సో, కాబట్టి నవంబర్ మంత్‌లో ఎక్కువగా మ్యారేజ్ ప్రపోజల్స్ అన్ని కూడా రావడం జరుగుతుంది. అండ్ ఆ వచ్చిన మ్యారేజ్ ప్రపోజల్స్‌ని మీరు యాక్సెప్ట్ చేయడానికి ప్రయత్నాలు చేయండి. ఒకవేళ అది ఇంకోసారి చూద్దాంలే, ఇంకో మ్యాచ్‌ని చూద్దాంలే అని వదిలేసారంటే, మళ్ళీ అది మీకు కంప్లీట్‌గా ఇంకో 7, 8 మంత్స్ వరకు డిలే అయ్యే అవకాశాలున్నాయి. సో, కాబట్టి వచ్చిన మ్యాచెస్‌ని మీరు యాక్సెప్ట్ చేయడం మంచి పాయింట్ అనమాట. నా సజెషన్ అయితే. సో, అది చేయండి. నెక్స్ట్ ఇంకా శనైశ్వరుడికి సంబంధించి చూసుకుంటే గనుక శనైశ్వరుడు తృతీయ దృష్టి అనేది డైరెక్ట్‌గా మీ అష్టమ స్థానం పైన ఉంటుంది. ఏదైనా జ్యోతిష విద్యలకి సంబంధించి కావచ్చు, ఇట్లాంటివి అక్కల్ట్ సైన్సెస్ ఏదైనా నేర్చుకోవాలి అనుకుంటుంటే ఇది ఎక్సలెంట్ టైం పీరియడ్. రీసెర్చ్ ఫీల్డ్స్‌లో ఉంటారు చూడండి. ఎవరైనా ఈ కెమికల్‌కి సంబంధించినవి కావచ్చు, ఎనీ కైండ్ ఆఫ్ రీసెర్చ్ అనమాట. ఎనీ కైండ్ ఆఫ్ రీసెర్చ్‌లో ఉన్న వారందరికీ కూడా ఖచ్చితంగా పీహెచ్‌డీస్ చేసేవారికి వీళ్ళందరికీ కూడా చాలా బాగా ఉంటుందన్నమాట ఈ సమయం అయితే. శనైశ్వరుడు యొక్క తృతీయ దృష్టి అష్టమ స్థానం పైన ఉంది కాబట్టి. అది కూడా పర్టిక్యులర్‌గా 2027 జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఈ ఫస్ట్ క్వార్టర్ టైం పీరియడ్ ఇంకా ఫేవరబుల్‌గా ఉంటుంది. నెక్స్ట్ ఇంకా అది రీసెర్చ్ ఫీల్డ్‌లో ఉన్న వాళ్ళకి ఇంకా ఫేవరబుల్‌గా ఉంటుంది. నెక్స్ట్ ఇంకా చూసుకుంటే అదే శనైశ్వరుడు యొక్క దశమ దృష్టి తృతీయ స్థానం పైన ఉంది. అండ్ ఇక్కడ సింహరాశిలో గురుడు వచ్చినప్పుడు ఆయన యొక్క పంచమ దృష్టి కూడా తృతీయ స్థానం పైన ఉంటుంది. అంటే ఇది మీకు సింపుల్‌గా చెప్పాలంటే మీ యొక్క తులారాశికి శనైశ్వరుడు యోగకారక గ్రహం కాబట్టి ఆబ్వియస్‌గా మీకు ఏదైనా కొత్త విషయాలు ఏదైనా స్టార్ట్ చేస్తున్నా, కొత్త పనులు ఏదైనా స్టార్ట్ చేసినా వాటి యొక్క సక్సెస్ రేట్ అనేది కొంచెం ఇంప్రూవ్ చేస్తాడనమాట. అండ్ ఇంప్రూవ్ చేసేది కూడా దశమ దృష్టి కాబట్టి మీ యొక్క కర్మ కూడా ఎక్కువ చేయిస్తాడు మీ దగ్గర. అంటే పని ఓవర్ వర్క్ అనేది ఎక్కువ చేయిస్తాడనమాట. దానికి మించి పెద్ద ఇష్యూ ఏది క్రియేట్ చేయడు. సో, అదొకటి మంచి పాయింట్. అండ్ కాకపోతే ఈ ట్రాప్స్ అంటే ఇక్కడ ఇవి షోల్డర్స్‌కి సంబంధించి అండ్ ఈ యొక్క లంగ్స్ ఏరియాకి రిబ్ కేజ్ ఏరియాకి సంబంధించి వీటిల్లో కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండండి. హెల్త్ ఇష్యూ అనేది ఈ విషయాల్లో రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో, ఇది నెక్స్ట్ ఇంకా రాహుకేతువులకి సంబంధించి గనుక చూసుకుంటే డిసెంబర్ 5వ తేదీ రాహు మకర రాశిలోకి, కేతు కర్కాటక రాశిలోకి గోచార సంచారం చేయబోతున్నారు. ఇది కూడా కొంచెం బిగ్గెస్ట్ ట్రాన్సిట్ ఆఫ్ 2026. సో, బిగ్గెస్ట్ ట్రాన్సిట్స్‌కి సెపరేట్ వీడియో చేస్తాను. బట్ ఇక్కడ మనం ఉగాది ఫలితాలు మాట్లాడాలి కాబట్టి దాని గురించి డిస్కస్ చేస్తా. సో, ఇది గనుక చూసుకుంటే రాహుకేతువులకు సంబంధించి ముందుగా మీ దశమ స్థానంలో కేతు, మీ చతుర్థ స్థానంలోకి రాహు రాబోతున్నారు. ఇది కొంచెం మీకు పర్టిక్యులర్‌గా డిసెంబర్ 5వ తేదీ నుంచి జనవరి 25, 2027 వరకు కూడా కాస్త ఫాదర్ ఇద్దరిది మదర్ అండ్ ఫాదర్ యొక్క హెల్త్‌లో కొంచెం జాగ్రత్తలనేది తీసుకోండి. సో, ఆ హెల్త్ అనేది బాగా డిస్టర్బ్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయన్నమాట. దశమ స్థాన కేతు అంటేనే మీకు ఇక్కడ కంప్లీట్‌గా ఇంకా ఫాదర్ హెల్త్ పక్కన పెడితే, దశమ స్థాన కేతు అంటేనే కెరియర్‌కి సంబంధించిన విషయాల్లో బ్లాకేజెస్‌ని తీసుకురావడం అండ్ బాగా ఇష్యూస్‌ని తీసుకురావడం అనేది చేస్తారనమాట. సో, బ్లాకేజెస్ అంటే ఎట్లుంటాయంటే లైక్ మీకే డెసిషన్ అనేది తీసుకోలేకుండా పోవడం. సో, ఏ డెసిషన్ తీసుకోవాలి? ఇప్పుడు ఈ ప్రమోషన్ యాక్సెప్ట్ చేయాలా? ఇప్పుడు ఈ ట్రాన్స్‌ఫర్ యాక్సెప్ట్ చేయాలా? ఇప్పుడు అసలు ఈ జాబ్ నేను చేయాలా? అనే ఒక థాట్ వచ్చేసి ఇంకేదైనా ఇంకా బెటర్ ఆప్షన్ దొరుకుతుందేమో. దీనికంటే అది మంచిది, దానికంటే ఇది మంచిది అనుకుంటూ మీకు ఆలోచించుకుంటూ ఉండిపోతారు చూడండి కొన్ని సార్లు. ఇట్లా ఈ కేతు ఇన్‌ఫ్లుయెన్స్ జరిగినప్పుడు అలాంటివన్నీ కూడా జరుగుతాయన్నమాట. సో, కాబట్టి ఈ టైం పీరియడ్‌లో ఇవన్నీ కూడా
జరిగే పాసిబిలిటీస్ ఎక్కువగా ఉన్నాయి. సో, కాబట్టి కేతు 10th హౌస్‌లోకి వచ్చినప్పుడు ఈ యొక్క డిటాచ్‌మెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో, మానసికంగా గూడా డిటాచ్‌మెంట్ అనేది ఎక్కువగా ఉండి మీరు ఒక డెసిషన్‌ని సరిగ్గా తీసుకోలేక ఇబ్బంది పడడం ఉంటుందనమాట. సో, ఎక్కువగా కుక్కలకి ఆహారం పెట్టండి, చేపలకి ఎక్కువగా ఆహారం పెట్టండి. జలతత్వ రాశిలో కేతువు ఉన్నాడు కాబట్టి కుక్కల్ని, చేపల్ని ఎక్కువ సూచిస్తాడు. సో, కుక్కలకి, చేపలకి ఎక్కువ ఆహారం పెట్టండి. అండ్ ఈ యొక్క ఏంటది లేక్ వ్యూస్ ఉంటాయి చూడండి. లైక్ అంటే నదుల్లోకి రివర్స్‌లోకి వెళ్ళమని కాదు నేను చెప్పేది. జస్ట్ ఒక వ్యూ పాయింట్స్ ఉంటాయి చూడండి. అక్కడ ఎక్కువగా లేక్ వ్యూ పాయింట్స్ ఇట్లాంటి వాటి దగ్గర ఎక్కువగా టైమ్ స్పెండ్ చేయండి. ఏదైనా డెసిషన్ అనేది తీసుకోవాలి అనుకున్నప్పుడు అక్కడ అలాంటి ఏరియాస్‌లో టైం అనేది ఎక్కువగా స్పెండ్ చేయండి. నెక్స్ట్ ఇంకా ఇంకొకటి చూసుకుంటే అండ్ ఇంకొకటి కూడా తీసుకోవచ్చు ఇక్కడ జలపాతాలు ఉండే గుళ్ళు. ఓకే. డైరెక్ట్‌గా కొండల దగ్గర ఉన్న గుళ్ళుంటాయి చూడండి టెంపుల్స్. డైరెక్ట్‌గా వాటర్ ఫాల్స్ పడుతూ ఉంటాయి చూడండి. అట్లాంటి టెంపుల్స్ దగ్గర కూడా మీరు వెళ్లి కూర్చొని ఒక డెసిషన్ తీసుకోవడం అనేది కూడా చేయొచ్చు. నెక్స్ట్ ఇంక చతుర్థ స్థానం రాహు అంటే ఈ ఇంట్లో ఏదైనా డిస్టర్బెన్సెస్ క్రియేట్ అవ్వడము, మదర్ హెల్త్ అనేది కొంచెం ఇబ్బంది పడడం, మదర్‌కి ఏదైనా ఈ యొక్క బ్లడ్ ఇష్యూస్ లాంటివి రావడం అండ్ అది భూతత్వ రాశి కాబట్టి మీకు మదర్ యొక్క బాడీలో బోన్స్‌కి సంబంధించిన ఇష్యూస్ అనేటివి రావడం శనైశ్వరుడు రాశి కాబట్టి మదర్‌కి బోన్స్ ఇష్యూస్ రావడం, ఈ యొక్క బోన్ ఫ్రాక్చర్స్ అనేది అవ్వడం కావచ్చు. ఇట్లాంటివన్నీ కూడా కొంచెం ఉంటాయి. అండ్ అన్నోన్ హెల్త్ ఇష్యూస్ కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. క్రోనిక్ హెల్త్ ఇష్యూస్ శనైశ్వరుడిని సూచిస్తూ ఉన్నాడు కాబట్టి ఇక్కడ మకర రాశి ద్వారా. సో, కాబట్టి కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండాల్సి ఉంటుందనమాట. అండ్ నెక్స్ట్ ఇంకా ఈ చతుర్థ స్థానం రాహు అంటేనే మెంటల్ డిస్టర్బెన్సెస్‌ని క్రియేట్ చేస్తాడు. చతుర్థ స్థానం అంటే మెంటల్ స్టెబిలిటీ కూడా. అంటే ఏంటంటే మీకు ఎట్లా చెప్పాలంటే ఒక డెసిషన్ మేకింగ్‌కి సంబంధించి కావచ్చు, మానసిక ప్రశాంతతకి సంబంధించి కావచ్చు, అంతా కూడా ఈ చతుర్థ స్థానం సూచిస్తుంది. మెంటల్ స్టెబిలిటీని. ఆ స్టెబిలిటీ కొంచెం మిస్ అవుతారు. ఓవర్ థింకింగ్ వల్ల, అతి ఆలోచనల వల్ల. ఓకే. చంద్రుడి నుంచి చతుర్థ స్థానంలో రాహు అంటేనే ఖచ్చితంగా గాల్లో మేడలు కట్టడం ఎక్కువగా ఉంటుంది. మామూలు పర్సన్స్ ఆలోచించే ఎక్స్‌టెంట్ కంటే కూడా అతిగా ఆలోచించి అది జరగలేదే అని ఎక్కువగా ఫీల్ అయిపోవడం ఉంటుందన్నమాట. ఎగ్జాంపుల్‌కి చూసుకుంటే ఒక పని ఒక 3 మంత్స్ పడుతుంది ఈ పని అవ్వడానికి, ఈ వర్క్ అవ్వడానికి. ఓ 3 మంత్స్ పడుతుందని మీకు ఇంటర్నల్‌గా కంప్లీట్‌గా తెలిసినప్పటికీ కూడా నెక్స్ట్ హవర్‌లో అది ఫినిష్ అయిపోతే బాగున్ను. నెక్స్ట్ డే ఆర్ నెక్స్ట్ 2 డేస్‌లో ఫినిష్ అయిపోతే బాగున్ను అనే ఒక అతిగా ఆలోచించి ఎక్కువ టెన్షన్ తీసేసుకొని అది అవ్వకపోగా మళ్ళీ దాని మీద డిప్రెషన్‌లోకి వెళ్ళిపోవడం, కోపం తెచ్చేసుకోవడం ఇట్లాంటివన్నీ కూడా ఉంటాయన్నమాట. సో, ఎమోషనల్ కంట్రోల్ అనేది మెయింటైన్ చేయండి. మెడిటేషన్స్ ఎక్కువగా చేయండి. సో, ఇదన్నమాట. సో, ఇంకా చెప్పాలంటే చాలా చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. సో, ఇంకా చాలా రాసానసలు చాలా ప్రెడిక్షన్స్ రాసాను. బట్ కాకపోతే వీడియో లెంత్ ఇప్పటికే 20 మినిట్స్ ప్లస్ అయిపోయింది. ఇంకా చెప్పదలుచుకోవట్లేదు. లైక్ మీకు కూడా బోర్ కొట్టేస్తుంది. సో, ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా నేను ఇంకో 2 సీరీస్ చేస్తానన్నమాట. ఉగాది రాశి ఫలితాలు తులారాశికి సంబంధించి ఇంకో 2 సీరీస్ చేస్తాను. చేసి దాంట్లో అప్‌లోడ్ చేస్తాను. మొత్తం అంతా చూడండి. ఆ 2 వీడియోస్ చూసేసరికి కంప్లీట్‌గా మీకు 2026-2027 మార్చ్ వరకు కూడా ఎలా ఈ ఇయర్‌ని సక్సెస్‌ఫుల్ చేసుకోవాలి. ఈ పరాభవ నామ సంవత్సరాన్ని ఎలా సక్సెస్‌ఫుల్ చేసుకోవాలో అర్థమైపోతుందన్నమాట. సో, ఇది డెఫినెట్‌లీ జరుగుతుంది. సో, ఆ వీడియోస్ కూడా మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. అండ్ ఇంకో చిన్న పాయింట్ ఏంటంటే మనం ఒక ప్రొడక్ట్ కూడా లాంచ్ చేయబోతున్నాం. మన యొక్క ఈ యొక్క నాలెడ్జ్‌ని, ఈ యొక్క దీన్ని ప్రొడక్టైజ్ చేసి దాన్ని కూడా లాంచ్ చేయబోతున్నాను. సో, లైక్ ఏంటంటే ఈ యొక్క ప్రిడిక్షన్స్ అన్నీ కూడా 2026 మార్చ్, 2027 మార్చ్ వరకు కూడా ఈ ఇయర్లీ ప్రొడిక్షన్ రిపోర్ట్ మొత్తం కూడా ఒక క్లీన్‌గా ఒక పీడీఎఫ్ రిపోర్ట్ లాగా తయారు చేసి విత్ నీట్ యానిమేషన్స్ అండ్ అన్నీ కూడా పెట్టి మొత్తం అంతా పెట్టి నాన్ ఆస్ట్రాలజర్‌కి కూడా నార్మల్ పర్సన్‌కి కూడా అర్థమయ్యేలాగా నీట్‌గా దాన్ని డిజైన్ చేసి రాస్తూ ఉన్నాను ప్రిడిక్షన్స్ అన్నీ కూడా. ఈచ్ అండ్ ఎవ్రీ ప్లానెట్ డిగ్రీ అండ్ డేట్‌తో సహా రాసి నీట్‌గా ప్రిడిక్షన్స్ అన్నీ రాస్తూ ఉన్నా. అదేంటంటే మీకు ఈ సంవత్సరం మొత్తానికి ఒక గైడ్ లాగా, ఒక టూల్ లాగా ఉపయోగపడుతుంది. ఏ సమయాలు మనకు అనుకూలంగా ఉన్నాయి, ఏది ప్రతికూలంగా ఉన్నాయి, ఎక్కడ మనం జాగ్రత్తలు తీసుకోవాలి, ఎక్కడ మామూలుగా ఉండాలి, అన్నీ ఉంటాయన్నమాట. ఎక్కడ ఏ పరిహారాలు చేసుకోవాలి అన్నీ కూడా. సో, అది లాంచ్ చేయబోతున్నాను. అది చాలా మంచి పీడిఎఫ్ అవ్వబోతుంది. సో, దాన్ని కూడా మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానెల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అండ్ అది కూడా నెక్స్ట్ వీడియోలోనే అందజేస్తానన్నమాట. ఎలా బై చేయాలి, ఎలా అవైలబిలిటీలోకి తెచ్చుకోవాలని కూడా చెప్తానన్నమాట. సో, ఇది ఈ వీడియోకైతే. సో, థాంక్స్ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే.